ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షానాస్ కుకింగ్. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? వచ్చేసాను ఈరోజు మటన్ కర్రీతో. ఎస్, మటన్ కర్రీ. మా అమ్మగారు అయితే మటన్ కర్రీ అయితే చేసేసారనమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంటుంది, బాగా ఉడుకుతుంది కూడా. 1 కిలో మటన్ అయితే తీసుకున్నారు మా అమ్మగారు. పచ్చిమిర్చి కొంచెం చీల్ చేసుకొని మధ్యలోకి ఒక లైన్ పెట్టేసుకొని కొంచెం ఆనియన్స్, ఒక 2-3 ఆనియన్స్, అండ్ అలాగే గ్రేవీ బాగా వస్తుంది ఆనియన్స్ వేసేసుకుంటే. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దాన్ని బట్టి, మటన్ క్వాంటిటీని బట్టి మనము అన్నీ కలుపుకునేది ఉంటుంది. పసుపు కూడా, కలర్ మనకి నార్మల్ లిమిటెడ్గా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. అందులో అలాగే ఉప్పు, సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా, సో మొత్తము ఒక్కొక్క ముక్కకి కూడా బాగా పట్టేసి టేస్ట్ అయితే బాగుంటుంది. మళ్ళీ వేసుకోవడానికంటే కూడా సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి. అండ్ అలాగే మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాము ఈ విధంగా అయితే. అండ్ అలాగే దాల్చిని చెక్క, అందులో అలాగే లవంగాలు కొన్ని మన క్వాంటిటీకి మనకు సరిపడా, మనం చూడగానే అర్థమైపోతుంది కదా మనకి ఎంత అయితే వేసేసుకుంటామో అంత. అండ్ అందులో కారం అలాగే సరిపడా, రుచికి సరిపడా ఇప్పుడైతే వేసేసుకోవాలి. బాగా మగ్గి ఉడికి మనకి మంచిగా ముక్కకి పట్టేసి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మొత్తం టోటల్గా. ఇదిగోండి, ఒక స్పూను లేదంటే బాగా కలుపుకోవాలి, మిక్స్ అయితే చేసేసుకోవాలి. మన గిన్నెలో వండుకునే దానికంటే కూడా ఇలాగా కుక్కర్లో వండితే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. బాగా ఉడుకుతుంది కూడా మొత్తం మిక్స్ అయ్యి. అండ్ అలాగే కలుపుకున్నాం కదా టోటల్గా మొత్తం, అందులో మనము ఆయిల్ కూడా వేసేసుకోవాలి, సరిపడా ఆయిల్. కుక్కర్లో స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీద. చూసారా ఎలా ఉడికిపోయిందో? 4-5 విజిల్స్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చెక్ చేసుకోవాలి బాగా. ఒకవేళ ఉడకలేదు అని అంటే కనుక మళ్ళీ పెట్టేసుకోవచ్చు విజిల్. ఒక 2 విజిల్స్ అలా పెట్టేసుకుంటే సెకండ్ టైం ఉడికిపోతుంది. మా అమ్మగారు ఒక బాండీలో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసారనమాట కర్రీ మొత్తం కూడా. ఇదిగోండి, ఈ విధంగా అయితే చాలా టేస్ట్ అయితే ఉందండి, బాగా ఉడికింది కూడా. అంతేనండి, లాస్ట్లో మనకి నిమ్మకాయ ఒకటి, బాగా పెద్ద నిమ్మకాయ తీసేసుకొని పిండేసుకున్నాం అనుకోండి, సూపర్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీగా ఉంటుందండి. ఇంకా తినేసేయండి, ఎందుకు ఆలస్యం, వచ్చేసేయండి. అండ్ అలాగే మర్చిపోవద్దండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా. నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ అయితే చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేసి. అయితే తినడానికైతే రెడీగా ఉందండి మటన్ కర్రీ, కలర్ఫుల్గా అండ్ అలాగే టేస్టీగా కూడా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మీ ముందు